రైట్ వెదర్ అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. రుతుపవన ద్రోణి ప్రభావంతో వచ్చే 2-3 రోజులు పలు చోట్ల చెదురుముదురు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు. అలాగే ఇవాల్టి నుంచి వానలు తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతల ప్రభావంతో అప్పుడప్పుడు సాయంత్రం క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. నిన్న జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది. కొమరంభీం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, గద్వాల, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. రెయిన్ అప్డేట్స్ తెలుసుకుందాం. కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, ఏంటి వాళ్ళ అప్డేట్స్? ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే వాయుగుండం ఏదైతే ఉందో అది తీరం దాటిన తర్వాత ఆ మాయిశ్చర్ వల్ల నిన్న మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ఋతుపవన ద్రోణి మనకు తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. ఈ ఋతుపవన ద్రోణి కారణంగానే మనకు దాదాపు 2 రోజుల వరకు కూడా అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు క్లౌడీ వెదర్ కాస్త కనిపిస్తుంది. కాకపోతే ఈ రోజు నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి ఇప్పటికీ ఇటు అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపు ఉష్ణోగ్రతలకు సంబంధించి నిన్నటి వరకు కూడా మనకు 25-26 వరకు కూడా ఇటు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా జిల్లాల్లోనూ మనకు 26-28 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకపోతే ఈ రోజు నుంచి కూడా మనకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని దాదాపు 31 నుంచి 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏదైతే ఋతుపవన ద్రోణి కొనసాగుతుందో ఆ ఋతుపవన ద్రోణి కారణంగా ఈ రోజు రేపు అక్కడక్కడ అంటే చెదురుమదురు వర్షాలు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లోనూ మనకు దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇప్పటికీ ఇటు అధికారులకు కూడా తెలపడం జరిగింది. ఇక నిన్న చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లో మనకంటే ఎక్కడ కూడా పెద్దగా వర్షపాతం నమోదవ్వలేదు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, కొన్ని చోట్ల మనకు ముసురు అనేది కనిపించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిల్లాలకు సంబంధించి ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, జోగులాంబ, గద్వాల, ఆదిలాబాద్, రంగారెడ్డి, సో ఈ జిల్లాల్లో చూసుకున్నట్టయితే దాదాపు 1 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం అంటే దాదాపు తేలికపాటి వర్షం అనేది ఆ జిల్లాల్లో నమోదైంది. మిగతా జిల్లాల్లో మాత్రం మనకు ముసురు అనేది కనిపించింది. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే నిన్న దాదాపు మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కనిపించింది. అప్పుడప్పుడు సన్నటి ముసురు అనేది వచ్చిపోయిన సిచ్యువేషన్స్ చూసాము. ఇక రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అర్ధగంట పాటు కూడా మనకు తేలికపాటి నుంచి అక్కడక్కడ ఒక మోస్తారు వర్షం కూడా నమోదైంది. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్టయితే ఇటు షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, బోరబండ, గచ్చిబౌలి, బాలానగర్, యూసఫ్గూడ, కాజాగూడ అక్కడక్కడ మనకు 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీతో పాటు ఇటు పంజాగుట్ట, అమీర్పేట ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 8.9 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. అంటే 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఒక ముసురు పాటి వర్షం అయితే నమోదైంది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా సేమ్ ఇలానే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా వర్షపాతం అయితే కనిపించే అవకాశం లేదు. కాస్త మేఘావృతంగా ఉండి మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు ముసురు తేలికపాటి వర్షం అయితే కనిపించే అవకాశం ఉంది. ఇక జిల్లాల్లోనూ ఇదే విధమైన అంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. దాదాపు ఉదయం అంతా కూడా కాస్త మేఘావృతమైన వాతావరణం, ముసురు అనేది కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ దగ్గరగానైతే ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ లేదు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మనకు అల్పపీడనం వాయుగుండం ఉండడం కారణం వల్ల మనకు దాదాపు 4-5 రోజుల పాటు కూడా కంటిన్యూగా విస్తారు వర్షం కావచ్చు, మోస్తారు వర్షం అనేది కనిపించింది. దారి భాగంగానే మనకు దాదాపు అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రాజెక్టులు, వాగులు, వంకలు కావచ్చు దాదాపు ఇటు అన్ని కూడా నిండు కుండలా కనిపించాయి. వరద ఉధృత కూడా పెరిగింది. దాంతో తీవ్రంగా ఇటు పంట నష్టం కూడా ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం ఏంటంటే ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు గోదావరి కావచ్చు, దాంతోపాటు కృష్ణ కావచ్చు, ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి మాత్రం మనకు దాదాపు ప్రస్తుతం అలర్ట్స్ జారీ చేశారు. ఎందుకంటే ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికీ ఇటు గోదావరికి సంబంధించి 2వ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీని ద్వారాగానే ఎప్పటికప్పుడు కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి కూడా మనకు బులెటిన్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఏవైతే జిల్లాలు, మండలాలు, ఊర్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటా ఉన్నారు.
ఎప్పటికప్పుడు కూడా ఇటు చర్యలు కూడా తీసుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలకు సంబంధించి కూడా మనకు కాస్త వరద అనేది నిన్న కంటిన్యూ అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు పరిగి, చేవల్ల, శంకర్పల్లితో పాటు ఇటు సంగారెడ్డి, వికారాబాద్ ఆ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం, దాంతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపు హిమాయత్ సాగర్కి అయితే కాస్త వరద ఉధృతత పెరగడంతో నిన్న 2 గేట్లు అయితే ఓపెన్ చేసి కిందికి దిగువకు నీరు వదిలిన సన్నివేశాలు కూడా మనం చూసాము. ఇక ప్రస్తుతం ఈ రోజు నుంచి అయితే 2 రోజుల పాటు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాస్త వర్షాలకైతే బ్రేక్ ఉండే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. తెలంగాణకి దగ్గరగానైతే ప్రస్తుతము ఒక ద్రోణి, దాంతోపాటు అల్పపీడనంకి సంబంధించి ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ లేవు. ఎప్పుడైతే మనకు ద్రోణి, ఆవర్తనం, అల్పపీడనం ఏర్పడుతుందో అప్పుడే మనకు విస్తారంగా వర్షాలు అనేవి కంటిన్యూగా వర్షాలు కనిపిస్తాయి. ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ లేని కారణంగా కాస్త వర్షాలకైతే బ్రేక్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇక 2 రోజులు మాత్రం మనకు అక్కడక్కడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు అయితే కనిపించే అవకాశం ఉంది. చంద్రిక, థ్యాంక్ యూ కల్పన.